మా తమ్ముడు ప్రసాద్కి. మరి మా నాన్నగారు ఆయన చిన్నతనం నుండి కూడా కొద్దిగా అంటే అల్లరిగా ఉన్నట్టు ఉండేవాడు, కానీ వ్యక్తిగతంగా మంచివాడు. కాకపోతే ఆడ అల్లరితనం వాడికి అదొక ఆనందకరంగా ఉన్నట్టు అనిపించేది. కానీ ఆయన చదువుకోవాలి, అందరూ పెద్దలు వినయవిధేతలుగా ఉండి ఒక మంచి ఉద్యోగస్తులు కావాలని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారు ఎంతో ప్రయాసపడి చదివించారు. మరి వాడి చిన్నతనంలో కూడా చాలామంది నన్ను పెంపకానికి ఇమ్మని చెప్పేసి అని అడిగినప్పుడు కూడా మరి ఇవ్వలేదు. కామరగడ్డ మన నాగేశ్వరరావు పెద్దనాన్న అని చెప్పేసి నాకు పిల్లలు లేరా, నాకు మగ పిల్లల్ని ఇవ్వండి అని చెప్పేసి అని అడిగినా కానీ మరి ఏమన్నానే, కాకపోతే మీరు చదివిస్తాను పంపిస్తాను చూస్తానంటే నేను పంపిస్తానని చెప్పేసి హాస్టల్లో పెట్టి చదివించి ఆయన హాస్టల్లో దింపిన తర్వాత మా అమ్మగారు నేను మా పెద్దన్నయ్య ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే ఒక కుటుంబంలో వాడు ఒకడు కనపడకపోయినా దూరంగా ఉన్నా అది చాలా బాధాకరం. మరి అలాగా ఎన్నోసార్లు నేను మా అమ్మగారు వెళ్ళేవాళ్ళు హాస్టల్కి వెళ్ళి అరిసెలు తర్వాత చెగోడీలు చక్రాలు ఇవన్నీ చేసి తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తూ ఉండేవారు. ఆడు ఉన్న రోజులు కూడా మా అమ్మ మా నాన్నగారు మనశాంతిగా ఉండేవాళ్ళు కాదు. మా పిల్లలు మా దగ్గర ఉంటేనే మంచిదని చెప్పేసి అని ఎంతో బాధపడేవాళ్ళు. తర్వాత